ఈ యానిమేషన్ క్రైస్తవులకు మాత్రమే. ఆత్మీయంగా ఇక్కడ దేవుని ఇంటికి ఒక తలుపు కనిపిస్తుంది. ఆ తలుపు మీద పరిశుద్ధాత్మ పొందుకోండి అని రాయబడి ఉన్నది. ఇద్దరు దేవదూతలు ఆ తలుపు బయట నిల్చొని ఉన్నారు. బయట నిల్చొని ఉన్న ప్రజలు యేసుక్రీస్తుని వారి సొంత రక్షకుగా అంగీకరించి పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించుచున్నారు. కానీ వారి ప్రార్థనలకు జవాబు రాలేదు. దేవుడు వీరి ప్రార్థనలు ఎందుకు వినలేడని, తన పరిశుద్ధాత్మను ఇవ్వడానికి తలుపు ఎందుకు తీయలేదని ఆశ్చర్యపోతున్నారు. అందుకు వీరు ఇది పరిశుద్ధాత్మను పొందడానికి వారు సిద్ధంగా లేరేమో, ఇది సరైన సమయం కాదేమో అని భావిస్తున్నారు. కానీ ఎవరికీ కూడా దేవుడు వారికి తన ఆత్మను ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించే ధైర్యం లేదు. అందరూ కూడా ఆ తలుపు తెరవడానికి వేచి చూస్తున్నారు. అందులో ఒకడు ముందుకు వచ్చి తలుపును తట్టుతుంటాడు. కానీ ఆ తలుపు తెరవకపోవడంతో పక్కనే ఉన్న దూతతో, నేను దేవుని స్వరం వినడానికి ఆశతో ఉన్నాను, కానీ ఆయన నాకు ఎందుకు జవాబు ఇవ్వడం లేదో నాకు అర్థం కావట్లేదు అని చెప్తాడు. అందుకు ఆ దూత దేవునితో మాట్లాడగా, దేవుడు నీ ప్రార్థన విన్నాడు, త్వరలో నీతో స్పష్టంగా మాట్లాడతాడు, నువ్వు శ్రద్ధగా ఆయన కొరకు కనిపెట్టుకొని ఉండమని చెప్తాడు. అదంతా నాకు అర్థం కావట్లేదు, నేనెందుకు ఆగాలి అని ఆ మనుషుడు బాధపడుతుంటాడు. ఇంతలో దేవుని రాజ్యం కొరకు ఆకలి దప్పులు గల ఒక నూతన క్రైస్తవుడు వస్తాడు. అతడు దేవునితో సహవాసం కావాలని ప్రార్థిస్తాడు. అతడు తలుపు తట్టగా వెంటనే ఆ తలుపు తెరవబడుతుంది. దేవుడు తన పరిశుద్ధాత్మను అతనికి ఇస్తాడు. దాన్ని చూసి అక్కడున్న క్రైస్తవులు చాలా నిరాశకు లోనవుతారు. వారు 10 సంవత్సరాలని క్రైస్తవులుగా ఉన్నప్పటికీ, నమ్మకమైన సేవకునిగా పనిచేసినప్పటికీ దేవుడు తన ఆత్మను వారికి ఇవ్వలేదని గునుగుతుంటారు. కొందరు పరిశుద్ధాత్మను పొందుకోవడానికి తొందరపడతారు. వారు ఆ తలుపును విరగొట్టడానికి కూడా ప్రయత్నిస్తారు. అయినా దేవుడు వారికి జవాబు ఇవ్వడు. వారు ఏం చేస్తున్నారో వారికే తెలియటం లేదు. అందుకు వారు దేవుని చేరడానికి వేరే మార్గాలు కనిపెడతారు. అక్కడ ఇద్దరు మనుషులు విధి పిలుస్తున్నారు. వీరు దేవుని పరిశుద్ధాత్మ వరాలు లేకుండానే దేవుని యొద్దకు చేరవచ్చని ఆ ప్రజలను మోసపుచ్చుతున్నారు. ఇలా ఒకరి తర్వాత ఒకరు వారి వలలో పడిపోతున్నారు. వీరు సైతాను సేవకులు.
మనకు దేవుని రాజ్యం చేరడానికి మరొక ద్వారం కలదని భావించి తప్పుడు మరి అబద్ధ బోధల మార్గంలో నడుచుచున్నారు. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 9వ వచనంలో దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు స్వభావము గలవారే కానీ శరీర స్వభావం గలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మలో లేనివాడైతే వాడాయన వాడు కాడు. ఇక్కడ బయట నిల్చున్న వారు పడద్రోయబడిన దూతలు. వీరు క్రైస్తవులను మోసపుచ్చుతున్నారు. వీరు సైతాను సేవకులు. ఇలా క్రైస్తవులందరూ పరిశుద్ధాత్మను పొందుకోవాలని ఆశను కోల్పోయారు. పరిశుద్ధాత్మ లేని ఇతర సంఘాల్లో చేరుతున్నారు. వీటిలో ప్రేయర్ మీటింగ్స్, బైబిల్ స్టడీ మరియు ఆత్మ లేని ఆరాధన జరుగుతుంది. వీరు ఇమ్మెచ్యూర్ క్రిస్టియన్స్. బైబిలే వారికి ముఖ్యం, బైబిల్ లేనిదే క్రైస్తవం లేదు అని చెప్తారు. అందరూ దేవుడిని విడిచిపెట్టినప్పటికీ ఈ సహోదరి తన జీవితాన్ని దేవునికి సమర్పించుకుంటుంది. దేవుడు ఆమె హృదయాన్ని చూసి ఎంతో ఆనందిస్తాడు. అందుకు దేవుడే స్వయంగా తనకు తలుపు తెరుస్తాడు. నా కుమార్తె, నా యుద్ధకు రమ్ము, నా ఆత్మతో నీవు నింపబడదు అని దేవుడు పిలుస్తాడు. దేవుని ఆత్మను పొందుకున్నాక ఈమె దేవుని కుమార్తెగా పిలువబడుతుంది. ఇక్కడికి కొంతమంది నూతనమైన క్రైస్తవులు వస్తుంటారు. ఇప్పటిదాకా ఆ సహోదరి పరిశుద్ధాత్మను పొందుట చూచి వారు కూడా దేవుని ఆత్మను పొందుకోవాలని ప్రార్థిస్తారు. వారిని శోధించడానికి సైతాను సేవకులు వారిని వారి సంఘాల్లోకి రమ్మని పిలుస్తారు. పరిశుద్ధాత్మ లేకుండా బైబిల్తోనే క్రైస్తవ జీవితం గడపవచ్చని చెప్తారు. చాలా మంది క్రైస్తవులు పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించినప్పటికీ వారెందుకు పొందలేదని నూతన క్రైస్తవులు దూతలతో అడగగా, ఆ దూతలు ఎందుకనగా వారు తమ హృదయములలో వారి పాపములను కప్పిపుచ్చుకొని ఉన్నందుకు దేవుడు తన ఆత్మను వారిలో ఉండనీయడని చెప్తారు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులుగా ఉండాలని చెప్తారు. దేవుడు మిమ్మల్ని ఎంతో ప్రేమించుచున్నాడు. ఆయన తన ఆత్మను మీకు ఇవ్వాలని ఎంతో ఆకలిగొని ఉన్నాడు. కానీ మనుషులు వారి పాపములు వారి హృదయములలో దాచిపెట్టుకొని ఉన్నందుకు దేవుడు అది ఎరుగును. దేవుడు గుడ్డివారని వారు అనుకొనుచున్నారు. దేవుడు మొదట మీ హృదయములను పాపం నుండి తొలగించుకోమని కోరుచున్నాడు. మీ పూర్ణ ఆత్మతో, మనస్సుతో, శక్తితో దేవుని ప్రేమించుడి. ఆయన చిత్తము నెరవేర్చుడి. దేవుని ఆజ్ఞలు గైకొని ఆయనకు విధేయులయుండుడి. మీ హృదయాన్ని ఆయనకు తెరుగుడి. ఆయన నుండి ఏమీయూ దాచకండి. చేతులు జోడించి ఆయనను వేడుకొనండి.
ఆ నూతన క్రైస్తవులు మోకరించి వారిని వారు తగ్గించుకొని దేవుని పరిశుద్ధాత్మను పొందుకోవాలని ప్రార్థించుచున్నారు. దేవుడు మీ హృదయాన్ని చూస్తాడు. దేవుడు తప్పకుండా తలుపు తెరిచి మిమ్మును పిలిచి తన ఆత్మను మీకు ఇస్తాడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 22లో రాసినట్లు పరిశుద్ధాత్మను పొందుకొనండి.